అందరికీ నమస్తే మిత్రులారా, ఎట్లున్నారు? బాగున్నారు అందరూ? రైట్. అయితే విషయం ఏంటంటే నీకు చెప్పాలి. నేను ఒక 2 రోజుల కిందట ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన యూట్యూబ్లో. దానికి ఏమని పెట్టినా అంటే మంతని ఎమ్మెల్యేగా ఎవరి పాలన బాగుంటుంది అని చెప్పి ట్యాగ్ చేసి పెట్టిన. అయితే దానికి ప్రజలు 128 మంది ఓట్లు వేసారు. ఆ 128 మంది ఓట్లలో 66% పుట్ట మధుకర్ గారికి వచ్చింది. 34% ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబు గారికి వచ్చింది. అంటే చూడండి, ప్రజలు మంతనిలో మార్పు కోరుకుంటున్నారని అర్థమైపోతున్నది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఏం చేయడం లేదు. 2029లో పుట్ట మధుకర్ గారు ఎమ్మెల్యేగా అయితే మార్పు వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నట్టుగా కనబడుతున్నది. ఇక్కడ 66% ప్రజలు పుట్ట మధుకర్ గారికి మద్దతు ఇచ్చారంటే చూడండి. అంటే రానున్న రోజులలో మంతని కారు పార్టీ జోరు అందుకుంటుంది అని అర్థమవుతుంది కదా. అంటే ఇది కేవలం నేను క్యాజువల్గా ట్యాగ్ చేసి పెట్టినా, ప్రజల యొక్క మాట ఎలా విధంగా ఉంటుందని ట్యాగ్ చేసి పెడితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే రానున్న రోజులలో మంతని రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మంతని రాజకీయాల్లోకి పెను సంచలనం సృష్టించడానికి పుట్ట మధుకర్ గారు ఎమ్మెల్యే గెలుస్తున్నారు అనేదానికి ఇది ఒకటే సాక్ష్యం. ఇది ప్రజా నాడి. మేమేదో కల్పితం కూడా చెప్తారేమో, మీరు మళ్ళీ కల్పితాలు అని చెప్పి కామెంట్లు పెట్టారు. మీ బాధ్యత నీ ముందనే చూపెడుతున్నాయి. ఒక కమ్యూనిటీ పోస్ట్ చూడండి, మీరు నా ఛానల్ పోయి పోస్ట్లో చూడండి ఎంత వచ్చిందనేది కూడా చూసే ప్రయత్నం చేయండి. దగ్గర లైకులు అయితే 12 మంది లైకులు చేసారు. సో సరిపోద్ది, మనకి ఈ రెస్పాన్స్ సరిపోతుంది. ఓకే రైట్. ఇక వార్తల్లో పోదాం. దిశాలు ఏం రాసిండో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. స్మార్ట్ రేషన్ కార్డులు 2-3 రోజుల్లో లబ్ధిదారులకు అందజేత. ఇప్పటికే జిల్లాలకు చేరిన కొత్త కార్డులు, నకిలీ కార్డులకు అక్రమాలకు చెక్కు. అయితే నేను కొంతమంది యువకులకు చెప్తున్నా, ఈ రేషన్ కార్డు విషయంలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే పట్టించుకోవట్లేదు. రేషన్ కార్డులు ఇప్పుడు మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి. సైటు ఉంది, అప్లికేషన్లు అవుతున్నాయి, అప్రూవల్ కూడా వస్తున్నాయి. చాలామంది అపోహపడుతున్నారు, రేషన్ కార్డు అయిపోయింది కావచ్చు, రేషన్ కార్డు ఇస్తలేరు కావచ్చు అని అనుకుంటున్నారేమో. రేషన్ కార్డు సైటు నిరంతరం జరిగే ప్రక్రియ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పటికీ స్టిల్ రన్నింగ్లోనే ఉన్నది. మీరు ఇద్దరు బోతార్ డిలీట్ చేసేసుకోండి మీ ఫ్యామిలీ నుంచి, కొత్త రేషన్ కార్డు పెట్టుకోండి. కొత్త రేషన్ కార్డు పెడితే మీకు ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్కి సంబంధించింది ఎలిజిబిలిటీ ఉంటుంది, మీకు ఆరోగ్యశ్రీ వస్తుంది. ప్రతిదీ రేషన్ కార్డుతోనే మనకు తెలంగాణలో పని కాబట్టి 100% మీకు రేషన్ కార్డు పనిచేస్తుంది. చాలామంది పీపుల్ ఏమనుకుంటున్నారంటే, ఆ పీపుల్ తెలియక ఏదో అయిపోయింది కావచ్చు, అత్తలేవు కావచ్చు అని అనుకుంటున్నారు. ఏం లేదు, నడుస్తున్నది. అప్లికేషన్ పెట్టుకోండి. కొత్త రేషన్ కార్డులను పంపించేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతుంది. 2-3 రోజుల్లో లబ్ధిదారులకు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. ఆగస్టులో 3 నెలల రేషన్ ఇస్తుండటంతో 4-5 రోజులు ముందుగానే కార్డులు పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల పైన కుటుంబాల కోసం QR కోడ్తో రూపొందించిన రేషన్ కార్డులు ముద్రణ పూర్తయినట్టు తెలుస్తున్నది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు అధికార యంత్రాంగం చేరేసింది. కార్డు పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే తర్వాయి. దాని అధికారులు పేర్కొన్న సీఎం ఖరారు చేసిన తేదీనే స్మార్ట్ కార్డు పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ చెప్తా ఉన్నది. ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్లో శ్రీకారం చుట్టి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో పంపిణీ చేస్తారట. అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డు వల్ల పెద్దగా లబ్ధి పొందేది కూడా ఏం లేదు. ఆన్లైన్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని చెప్పగానే మన రేషన్ కార్డు ఏమో కొడితే ఆటోమేటిక్గా డిజిటల్ కార్డు వస్తున్నది. ఈ స్మార్ట్ కార్డు వల్ల అనవసరంగా ప్రభుత్వానికి బడ్జెట్ పోక తప్ప దీనివల్ల యూజ్ కూడా ఏం లేదు. ఎందుకు? ఇప్పుడు ఆన్లైన్లో మనం పేరు కొట్టగానే వచ్చేస్తున్నాయి. స్మార్ట్ కార్డు తీసి లామినేషన్ తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. డీలర్ దగ్గర పోయి మన ఆధార్ కార్డు నెంబర్ చెప్పగానే మన రేషన్ కార్డు నెంబర్ వస్తున్నది, బియ్యం ఇస్తున్నారు.
మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే ఆరోగ్యశ్రీ బయటకు వెళ్తున్నది, రేషన్ కార్డ్ నెంబర్ బయట వెళ్తున్నది, స్కీమ్ వర్తిస్తున్నది. ఇప్పుడు కొత్తగా ఈ క్యూఆర్ కోడ్తోని ఏం లాభం? ఈ క్యూఆర్ కోడ్ వల్ల దానికి ఏం ఉపయోగం? ఓకే, నంబర్ కొడితే ఆన్లైన్ నుంచి ఆటోమేటిక్గా పేరే ఊరు అంతా వస్తున్నదా? మళ్ళీ ఈ క్యూఆర్ కోడ్ ప్లాస్టిక్ కార్డులు ఇచ్చి చేసేదేమున్నది? అవసరాన్ని బట్టి ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవ సెంటర్ల కాడికి పోతున్నారు, ప్రింట్లు తీసుకుంటున్నారు, పెడుతున్నారు, 10 రూపాయలతోనే అయిపోతున్నది. అనవసరంగా ఈ కార్డుకు డబ్బులు పెట్టి బొక్క, అదేదో దీనికి పెట్టే డబ్బులు, ఓకే, దీనికి పెట్టే డబ్బులు ఏవైతున్నాయో యువతకు రాజీవ్ యువ వికాసం ఇవ్వండి. ఆ రాజీవ్ యువ వికాసం ద్వారా ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. ఛాయ్ కొట్టు పెట్టుకుంటాడు, ఆ హోటల్ పెట్టుకుంటాడు, బట్టల షాప్ పెట్టుకుంటాడు, వెహికల్ నడుపుకోవాలనుకుంటాడు, వెహికల్ కొనుక్కుంటాడు, ఎవరి పని వాడు చేసుకుంటాడు. దీనికి ఏంటే బడ్జెట్ ఆ రాజీవ్ యువ వికాసంకి పెడితే అయిపోతుంది నా ఉద్దేశం. రాజీవ్ యువ వికాసం మొత్తమే జోలు లేదు, అయిపోయింది. 3 సంవత్సరాలకు వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. ప్రజలారా, గుర్తుందా మీకు? రాజీవ్ యువ వికాసం గురించి మీరు గుర్తుపెట్టుకున్నారా? రాజీవ్ యువ వికాసము ఏమంటున్నది అసలు? ఉందా, ఊసిందా, పథకం చేస్తారా, చెయ్యరా, ఏమైంది? రాజీవ్ యువ వికాసం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? యువతకు ఎంప్లాయ్మెంట్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, మన లేదు, మశానం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్పాలి. మంతని ప్రజలకు నేను ఒక మంచి సూచన ఇవ్వదలుచుకున్నా. మంతని ప్రజలతో పాటు కాటారం సబ్ డివిజన్లో ఉండే చాలామంది యువకులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలనుకున్నా. కాటారం సబ్ డివిజన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే పోరాటం చేయక తప్పని పరిస్థితి లేదు. ఎస్, మన ఎమ్మెల్యే గారు మన మంత్రిని మొత్తం పట్టించుకుంటే బంద్ అయినట్టు కనబడుతున్నది. రోడ్ల దుస్థితి దారుణంగా తయారైపోయింది. చిన్న కాలుష్యం ప్రాజెక్టు మూలకొత్తేసిండు. ఎక్కడికక్కడ ఎక్స్గ్రేషియా వచ్చే వాళ్ళను మొత్తం కట్టిపెట్టిండు. ఎంప్లాయ్మెంట్ లేదు, ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చేది లేదు, ఓ మెడికల్ కాలేజ్ లేదు, ఓ ఇంజనీరింగ్ కాలేజీ మన కాటారం సబ్ డివిజన్కి లేదు, ఏం లేదు. ఒక 100 పడకలు అయినా కానీ కనీసం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. ఒక హాస్పిటలు, ఒక ఇంజనీరింగ్ కాలేజు, ఒక మెడికల్ కాలేజు ఇప్పుడు పడేస్తే ఇక్కడ బిజినెస్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది ఈ ఏరియాలో మొత్తం, ఏం లేదు. రోడ్ల పరిస్థితి అయితే దయనీయంగా తయారైంది. నేనేం చెప్తా ఉన్నా అంటే, యువకులారా, ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి ప్రశ్నించండి. మన అభివృద్ధి ఏడున్నది? నిన్నగాక మొన్న గెలిచిన కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే సిరిసిల్ల, సిద్దిపేట ఎట్లా అద్దాల మేడలక వేసుకున్నారు. మెడికల్ కాలేజీలు, ట్రైన్ వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అక్కడికి. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం ఉండే సిరిసిల్ల, సిద్దిపేట ఆ ఏరియా, ఇప్పుడు అభివృద్ధిలో నంబర్ 1లోకి వెళ్ళిపోయింది అది. కానీ మన మంత్రి ప్రాంతం 25 సంవత్సరాలుగా గిదే రోడ్ల దుస్థితి, రోడ్ల మీద తిరిగే ఎంప్లాయ్మెంట్ పోరాగాళ్ళ దుస్థితి, ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తే జబ్బడి వెళ్తాయి. కానీ ఈ విధంగానే ఉండిపోయింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ ఎందుకు ఇట్లా తయారవుతున్నది మీరు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ మీరు తలుచుకుంటే గాంధీ ఏమున్నది, యువకులు తలుచుకుంటే గాంధీ ఏమున్నది చెప్పండి, ఆలోచించండి. మీకు మెడికల్ కాలేజ్ వద్దా? మన కాటారం సబ్ డివిజన్కి మెడికల్ కాలేజ్ వద్దా? ఇంజనీరింగ్ కాలేజ్ వద్దా? మనకు ఒక పరిశ్రమ వద్దా? ఎంప్లాయ్మెంట్ వద్దా? రోడ్ల అభివృద్ధి వద్దా? మనకు వద్దా ఇవన్నీ? ఎందుకు మనం మౌనంగా ఉంటున్నాం? ఎందుకు ఈ మౌనానికి గల కారణం ఏంటి? భయమా? ఓట్లేసింది మీరే కదా, గెలిపించింది మీరే కదా, మరి ఎవరు?